హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరూ బాగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం 3వ వారం కదా, అందుకని రవ్వ పాయసం చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, అందరూ ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను. నేను ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు వాటర్ వేయండి. రవ్వ అయితే కడుక్కోవాలి ఒకసారి. ఆంటీ గారు ఏంటి గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ పోయాలన్నారు, కానీ ఆంటీ గారు కొలవకుండా పోసేసారు ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో. నాకెందుకంటే నాకు లెక్క తెలుసు కాబట్టి నేను వేసేస్తాను. మీరైతే కరెక్ట్గా 3 గ్లాసులు పోసుకోండి. ఉడికిన తర్వాత పాలు కూడా మరగబెట్టి పక్కన పెట్టుకోండి. పాయసం కదా, ఇది రవ్వ పాయసం కదా, అందుకని పాలు మరగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత నేను స్టవ్ వెలిగిస్తున్నా. ఇది మెత్తగా మనము హల్వా చేసుకుంటాం కదా, అలా అంతవరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, చూడండి ఉడికిపోయింది. ఇలా ఉడికిపోవాలి. చూడండి, ఈ టిక్కులో ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే పంచదార వేసుకోవాలి. గ్లాస్కి గ్లాసున్నర మన స్వీట్ని పెట్టి వేసుకోవచ్చు అమ్మ పంచదార. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది స్వీట్ తక్కువ తింటారు. మాకైతే మా అబ్బాయికి స్వీట్ ఎక్కువ కావాలి, మాకు కొంచెం స్వీట్ తక్కువ కావాలి. అందుకని మా అబ్బాయికి ఇష్టం వచ్చినట్టే చేస్తాను నేను. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇందులో పచ్చి కొబ్బరి వేసుకోవాలి. అంటే పచ్చి కొబ్బరి నెయ్యిలో వేపి వేసుకోవాలమ్మా. ఈ డ్రై ఫ్రూట్స్ వేపినప్పుడే ఈ కొబ్బరి కూడా వేపేసేయాలి. దీంట్లోనే లాస్ట్లోనే డ్రై ఫ్రూట్స్ వేగినప్పుడు ఈ కొబ్బరి ఇందులో వేసేసి వేగిపోయిన తర్వాత దాంట్లో కలిపేసుకోవడం. కొబ్బరి ముక్కల కన్నా కొబ్బరికి వేసుకుంటారు, అది ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు అది అక్కడ ఉడుకుతుంది కదా, పంచదార కరిగిపోయింది, పాలు వేసుకోవాలి. చూడండి, నేను పాలు వేస్తున్నాను. ఈ కంటెన్సిటీలో రావాలమ్మా. ఎందుకంటే కొంతమంది పాయసం కదా, కొంచెం ఉడికిన తర్వాత తిక్కుగా అయిపోతుంది. ఇది గోధుమ రవ్వ కదా, ఉడికాక తిక్కుగా అయిపోతుంది. కొంతమంది లిక్విడ్గా కావాలన్నా అలాగా చేసుకోవచ్చు, కొంతమంది గట్టిగా తినాలనుకున్నా అలాగా చేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళదే. ఇది పాయసం అనేది కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు సేమియా పాయసం కూడా చూడండి, కొంతమంది లిక్విడ్లా చేసుకుంటారు, కొంతమంది గట్టిగా చేసుకుంటారు. అలాగే ఇది కూడా ఎలాగ మీ ఇష్టం, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని, ఆల్రెడీ కళాయిలో కొంచెం నెయ్యి ఉంది, అందుకే కొంచెం వేసారు. అది తినేవాళ్ళు ఇష్టం, ఎక్కువనే వేసుకోవచ్చు, తక్కువనే వేసుకోవచ్చు. కొంతమంది అస్సలు నెయ్యి తినారమ్మా, కానీ కొంచెమైనా నెయ్యి వేసుకొని వేపుకుంటే డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుంది. కొబ్బరి మిక్సీ పెట్టుకున్నాను. వాళ్ళు స్నానం చేసుకొని వచ్చిన డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. పెట్టేస్తున్నాను. ఇప్పుడు అంకుల్ గారికి టిఫిన్ పెడుతున్నాను. కొంచెం
ట్యాప్ వాటర్ కింద తడిపితే ఇడ్లీ బాగా వస్తుంది. రాంగ్ అంటే డైరెక్ట్ ఉంది రాంగ్ అంటే డైరెక్ట్ ఉంది. చూడండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. అంకుల్ గారికి స్నానం చేసి వచ్చిన వెంటనే వాటర్ పెట్టేసేది. డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు, వాటర్ పెట్టేసేయాలి. ఆ తర్వాత టిఫిన్ పెట్టేసేయాలి. చూడండి పాయసం అంతా పాయసం రెడీ అయిపోయింది. అసలు మీరు ఎవరైనా గోధుమ రవ్వతో పాయసం చేసుకోవడం చూసారా? చూడకపోతే మీరు ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో పెట్టండి. పాయసం, రవ్వ పాయసం చూడండి, 3వ